வேதம் சொல்கிறது, వాక్యం చెప్తుంది, மனுஷருக்கு பிரியமாக விரும்புகிறவர்களாக பார்வைக்கு ஊழியம் செய்யாமல் கிறிஸ்துவின் ஊழியக்காரராக மனப்பூர்வமாய் தேவனுடைய சித்தத்தின்படி செய்யுங்கள். ஊழியம் என்றால் పరిచర్య అనేటువంటిది இறைவனுடைய சேவை, దేవుని యొక్క సేవ. అది அந்த சேவையை మరి అటువంటి సేవను சுயமாக செய்யக்கூடாது. మన సొంతంగా చేయడం కాదు, అక్కడ யாரோ ஒருவருக்காக செய்யக்கூடாது, ఎవరి కోసమో చేయడం కాదు, கர்த்தருக்காகத்தான் செய்யணும். దేవుని కోసమే చేయాలి. ஆகவே நம்ம செய்கிற ஒவ்வொரு சேவைக்கும் பலன் உண்டு. అయితే మనం చేసే ప్రతి పనికి కూడా భూలోకంలో ప్రతిఫలం ఉంది. ஆகவே நம்ம மனுஷருக்காக எதையுமே செய்யக்கூடாது. కాబట్టి ఎప్పుడు కూడా మనం మనుషుల కోసం ఎప్పుడు చేయకూడదు. பாஸ்டருக்காக செய்யக்கூடாது, పాస్టర్ గారి కోసం చేయకూడదు, பாஸ்டருடைய மனைவிக்காக செய்யக்கூடாது, పాస్టర్ గారి కోసం చేయకూడదు, சர்ச்சில் இருக்க மூப்பர்களுக்காக செய்யக்கூடாது, సంఘ పెద్దల కోసం చేయకూడదు, அப்பா அம்மா சொல்கிறாங்கிறதுக்காக செய்யக்கூடாது, అమ్మ నాన్న చెప్పాడు కాబట్టి చేయకూడదు. கர்த்தருக்காக மாத்திரம் செய்யணும். కాబట్టి దేవుని పరిచర్య, దేవుని మందిరంలో దేవుని కోసం చేయాలి. இன்றைக்கு அநேகர் కర్తరుకాக ஊழியம் செய்யலை. చాలామంది దేవుని కోసం ఎవరు ఉపయోగపడడం లేదు, దేవుని కోసం చేయడం లేదు. కర్తరుకాக தான் செய்யணும். కానీ వాక్యం చెప్తుంది, దేవుని కోసం మనం ఏది చేసినా దేవుని కోసం చేయాలని, దేవునుடைய சித்தப்படி செய்யணும். అది కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జరిగించే వారంగా ఉండాలి, మనపూర్వமா செய்யணும். ఇంకా మనపూర్వకంగా చేయాలి. మనం చేసేది ఏదైనా நமக்கு சொல்லிட்டாங்களேன்னு செய்யக்கூடாது, ఏదో పాస్టర్ గారు చెప్పారు కదా అని చేసేయకూడదంట. எந்த ஒரு வேலையும் ఏ పని అయినప్పటికీ కూడా మనపూర్వமா செய்யணும், మనపూర్వకముగా చేయాలి. புரியுதா? எத்தனை பேர் புரியுது? ఎంతమందికి అర్థమైంది? మీకు ఎంతమందికి అర్థమైంది? திருச்சபையில் இருக்கிற எந்த ஒரு வேலையா இருந்தாலும் మనపూర్వமா செய்யணும். కాబట్టి యవ్వన బిడ్డలుగా దేవుని మందిరంలో ఏది చేసినా ఎలా చేయాలంట? మనస్ఫూర్తిగా చేయాలంట. அப்போ எந்த ஒரு வேலையும் யாருக்காக செய்கிறாங்கன்னா கர்த்தருக்காக. కాబట్టి ఏది మనం చేసినప్పటికీ కూడా దేవుని యొక్క నామము నిమిత్తం మనం చేయాలి. திருச்சபையில் வந்து சமைக்கிறது ஒரு ஊழியம். దేవుని మందిరంలో వండడం అనేటువంటిది ఒక పరిచర్య. திருச்சபை வந்து சுத்தம் பண்ணுவது ஒரு ஊழியம். మందిరాన్ని శుభ్రం చేయడం అనేటువంటిది ఒక పరిచర్య. திருச்சபையை மாப் போட்டு தொடச்சி எல்லாம் சேர்ஸ்லாம் போடுறது ஒரு ஊழியம். శుభ్రం చేసి చైర్లు వేయడం ఇవన్నీ కూడా ఒక పరిచర్య. இந்த இசை வாசிக்கிறது ஒரு ஊழியம். మ్యూజిక్ వాయించడం ఒక పరిచర్య. ஒரு సౌండ్ సిస్టమ్ ఆపరేట్ பண்ணுறது ஒரு ஊழியம். సౌండ్ పెట్టడం, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయడం ఒక పరిచర్య. సభையில் செய்கிற எல்லாமே ஊழியம் தான். మందిరంలో ఏది చేసినా ఏంటది? పరిచర్య. எங்க ஊழியம் பேசுகிற ஊழியம். మాట్లాడడం కూడా ఒక పరిచర్య. ప్రసంగం చేయడం, மக்கள் மத்தியில் போய் பேசுறது, மக்களை கொண்டு வர்றது, இது ஊழிయం. ప్రజల మధ్యలోనికి వెళ్ళి సువార్త చెప్పడం, వారిని దేవునిలోనికి నడిపించడం ఒక పరిచర్య. ஆகவே தலையெழுத்து என்ன பண்ணுறது செஞ்சு தான் ஆகணும்னு சொல்லக்கூடாது. ఇదేదో తలరాత్రలాగా ఉందో ఏదో చెయ్యాలి కదా అని చేయడం కాదు, కర్తరుకాக செய்யணும். కాబట్టి దేవుని కోసం మనం ఏదైనా చేయాలి, మనపూర్వமா செய்யணும், మనపూర్వకంగా చేయాలి, உண்மையா செய்யணும், నమ్మకంగా చేయాలి. யாரோ ஒருவர் செய்ய விடக்கூடாது, நாம தான் செய்யணும். ఎవరో చేస్తారులే అనుకోకూడదు, మనం తెగించి చేయాలంట. எனக்கு பதில் நீ செய்ன்னு சொல்லக்கூடாது. నాకు బదులుగా ఆమె చేస్తుంది, ఈయన చేస్తాడని చెప్పకూడదంట. உங்களுக்கு என்ன கொடுக்கப்படுகிறதோ அதை நீங்க தான் செய்யணும். దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చాడో, ఏ పని అప్పగించాడో ఆ పని చేయాలి మనం. இப்போ పాస్టర్ అయ్యా எனக்கு ஒரு வேலை சொல்றாரு. పాస్టర్ గారు నాకు ఒక పని అప్పగించారు. சாப்பிட்ட இலையெல்லாம் எடுத்து போட சொல்றாரு. తిన్నాక ఆకులన్నీ కూడా తీయమన్నారు. நான் சென்னையில் வந்துக்கிறேன், நான் பாஸ்டரு, நான் அதெல்லாம் செய்ய மாட்டேன்னு சொல்லக்கூடாது. నేను పాస్టర్ గారిని చెన్నై నుంచి వచ్చాను, ఈ పని చేయమంటావా అని చెప్పకూడదు. నేను எனக்கு அவர் சொன்னாருன்னா அதை செய்யணும். ఒకవేళ పాస్టర్ గారు ఆ పని చేయమన్నారు అనుకున్నాను, అది ఖచ్చితంగా చేయాలి. அவர் என்னுடைய சின்னவர்ன்ட்டு நான் சொல்லக்கூடாது, నాకంటే బాగా చిన్నవారు అని చెప్పకూడదు. இங்கே ஊழியத்தில் சின்னவங்க பெரியவங்க கிடையவே கிடையாது. దేవుని సేవలో చిన్నవారు, పెద్దవారు, మధ్యవారు అలాగేమీ లేదనమాట. எல்லாரும் இறைவனுடைய சேவகர்கள், பணியாளர்கள். అందరం కూడా దేవుని సేవ చేసేవారమే. ஆகவே நீங்கள் எதை செய்தாலும், కాబట్టి ఏది చేసినప్పటికీ మనుషరుకెండ్రు செய்யாம మనుషుల కోసం కాకుండా కర్తరుకెండ్రు செய்யணும், దేవుని కోసం చేయాలి, మనపూర్వமா செய்யணும், మనపూర్వకంగా చేయాలి, உண்மையா செய்யணும், నమ్మకంగా చేయాలి, தேவ சித்தத்தின்படி செய்யணும். உங்களுக்கு பதில் யார் செய்றாங்களோ அந்த ఆశీర్వాదం அவங்களுக்கு போயிடும். మన పని మనం చేయకుండా ఎవరైనా చేశారనుకో, ఈ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? ஒரு பெரிய వాళ్ళకే వస్తుంది. ஒரு பெரிய திருச்சபையில ఒక పెద్ద సంఘంలో
அரசாங்கத்துல பணிபுரிகிற ஒரு பெரிய ஆபீசர். చాలా ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి ఆయన. அவர் சபையில என்ன ஊழியம் செய்வார் தெரியுங்களா? ఆయన మందిరంలో ఏం పని చేస్తారో మీకు తెలుసా? வரவங்கள செருப்பெல்லாம் எடுத்து அடுக்கி வைப்பார். వచ్చిన వారి యొక్క చెప్పులన్నీ కూడా తీసి స్టాండ్లో పెడతారంట. అది పరిచర్య. அவர் பெரிய ஆபீசர். ఆయన ఎవరో మంచి ఉద్యోగి. அவருக்கு எல்லாருமே சல்யூட் அடிப்பாங்க. ఆయనకి ఆఫీసులో అందరూ లేచి నమస్కారం పెడతారు. ஆனா சர்ச்சுக்கு வெளியே அவர் வாசல்ல உட்கார்ந்துட்டு అయితే ఆయన మందిరానికి వచ్చిన తర్వాత எல்லாருக்கும் స్తోత్రం சொல்லிட்டே இருப்பார். ఆ తలుపు దగ్గర నుంచొని అందరికీ నమస్కారం చెప్పి లోనికి పంపిస్తారు. யாரெல்லாம் செருப்பு வச்சுட்டு போறாங்களோ அந்த செருப்பு எடுத்து ఓరமா வைப்பார். ఆఫీస్లో అయితే ఆయన అధికారి, చర్చిలో ఆయనకు వచ్చాక దాసుడు ఆ చెప్పులు తీసి అక్కడ పెడతాడు అన్నమాట. அரசாங்கத்துல ஒரு அதிகாரி தான். ఆఫీసులో ఆయన ఒక అధికారిగా ఉండవచ్చు. ஆலயத்துக்கு வரும்போது ஒரு சாதாரண ஒரு மனுஷன். ఆలయానికి వచ్చినప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. அவர் కలెక్టரா இருக்கலாம். ఆయన ఒక కలెక్టర్ గా ఉండవచ్చు. அவர் ఐపీఎస్ இருக்கலாம். ఒక ఐపీఎస్ గా ఉండవచ్చు. அவர் ఐఏఎస్ இருக்கலாம். ఐఏఎస్ గా ఉండవచ్చు. அவர் టీచரா இருக்கலாம். ఒక టీచర్ గా ఉండవచ్చు. அவர் ప్రొఫెసరా இருக்கலாம். ఒక ప్రొఫెసర్ గా ఉండవచ్చు. அவர் పోలీస్ ఆఫీసర్స్ இருக்கலாம். ఆయన పోలీస్ ఆఫీసర్ గా ఉండవచ్చు. யாரும் பிரச்சனையே இல்ல. ఎవరైనా పర్వాలేదు. எல்லாருமே தேவனுடைய ஊழியக்காரர் தான். అందరూ కూడా దేవుని యొక్క పనివారు. ஆகவே நாம நமக்குள்ள உயர்ந்தவனும் தாழ்ந்தவனும் கிடையாது. కాబట్టి మనలో క్రైస్తవుల్లో గొప్పవారు, పేదవారు, ధనికులు అన్నటువంటి వ్యత్యాసం లేదు. పణకారం ఏழைయే கிடையாது. అసలు ఉన్న పేదవారు, ధనికులు అన్నటువంటి వ్యత్యాసమే లేదు. படித்தவன் படியாதவன் கிடையாது. చదువుకున్నవాడు, చదువులేనివాడు వ్యత్యాసం లేదు. எல்லாமே ஒன்றுதான். అందరూ ఒకటే, అన్ని ఒకటే. எல்லாமே இறைவனுடைய பணி செய்யக்கூடிய. అందరూ కూడా దేవుని పరిచర్య, దేవుని పనినే చేస్తున్నాం మనం అందరం. ஆகவே அன்பானவர்களே, నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఆలయத்துல దేవుని మందిరంలో உங்களுக்கு கொடுக்கப்படுகிற வேலையை, మీకు ఇచ్చే ఒక పనిని கர்த்தருக்காக செய்யுங்க. దేవుని కోసం చెయ్యండి. நீங்க செய்வது, మీరు చేసేది உங்களுக்கு ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. எத்தனை பேர் செய்ய போறோம்? ఎంతమంది చేయాలనుకుంటున్నా? ఏమైనా పెట్టలు ఎంతమంది? நீங்கள் கர்த்தருக்காக வேலை செய்யணும். మీరు దేవుని కోసం పరిచర్య చేయాలి. இது கர்த்தருடைய ஊழியம். ఇది దేవుని యొక్క పరిచర్య. நாம எல்லாரும் சேர்ந்து செய்யணும். మనం అందరం కలిసి చేద్దాం. எப்படி నెహెమియాவோடு கூட சேர்ந்து செஞ்சாங்களோ కదా, ఎలాగ నెహెమియా మనం నేర్చుకున్నాం, ఎలా కలిసి చేస్తారో அதே போல நாம செய்யணும். అదే విధంగా మనం చేయాలి. நாம செய்தால், మనం చేస్తే ஆலயம் கட்டப்படும், దేవుని మందిరం కట్టబడుతుంది, అలంగం కట్టపடும், ప్రాకారం కట్టబడుతుంది. இந்த పகுதியில நம்முடைய ஊழியம் మేన్మయాన ఒక ஊழியமா இருக்கும். మనం పరిస్థితులలో, మన స్థలాలలో దేవుని పరిచర్య విరివిగా చేయబడడానికి కృప చూపిస్తాం. మహిమயான ஊழியமா இருக்கும். మహిమగల పరిచర్యగా చేయగలం. ஒரு வெற்றியுள்ள ஊழியமாய் மாறும். ఒక విజయవంతమైన పరిచర్యగా చేయగలం. கர்த்தர் அதை செய்ய போறார். దేవుడు చేయబోతున్నాడు. ஒருவேளை நம்ம ஒரு 100 பேர் இருக்கலாம். ఒకవేళ ఒక 100 మంది ఉండవచ్చు. அடுத்த முறை வரும்போது 1000 பேரா மாறிடும். నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒక 1000 మందిగా మారునుగాక. அதுக்கு அடுத்த முறை வரும்போது 10,000 பேரா மாறிடும். దాని తర్వాత ఒక 10,000 మందిగా మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 స్లాబ్లు, 4 స్లాబ్లు. மீண்டும் வரும்போதெல்லாம் லட்சக்கணக்கான ஜனங்க வரணும். సో లక్షలాది మంది ప్రజలను దేవుడు నడిపిస్తాడు. அப்போ నాంగ మాత్రం ఊழிయర్ల, நீங்களும் சேர்ந்து எங்களோட பிரசங்கம் பண்ணணும். సో మేము మాత్రమే కాదు, అప్పుడు ఏమవుతుంది, మనం అందరం కూడా దేవుని పరిచర్యలో పనివారంగా మారుదుము గాక. ஒருத்தர் యూత్ మినిస్ట్రీ செய்யணும், ఒకరు యూత్ మినిస్ట్రీ చేస్తారు, కొంచెం பேர் చిల్డ్రన్ మినిస్ట్రీ பண்ணணும், చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తారు, మన మందిరం నుంచి లేస్తారు. சிலர் வந்து సిస్టర్స్ మీటింగ్ நடத்தணும், సహోదరుల పరిచర్య మన మందిరం నుంచి లేవబోతుంది తొందరలో. சிலர் வந்து బ్రదర్స్ మీటింగ్ நடத்தணும், సహోదరుల లేమన్ కూడా మన మందిరం నుంచి లేవబోతుంది తొందరలో. சிலர்கள் மூப்பர்கள் మధ్యలో ஊழியம் செய்யணும், కొంతమంది పెద్దవారి మధ్యలో పరిచర్య కూడా తొందరలో లేవబోతుంది. స్తోత్రం చెప్పండి అందరూ. పోదగరికి ఉదవియా இருக்கணும், సేవకుడికి తోడుగా ఉండి సహాయం చేసేవారు కూడా పరిచర్యలో లేవబోతున్నారు. 100 பேர் இருந்தாங்கன்னா 10 பேர் ஊழியக்காரர் இருக்கணும். కాబట్టి 100 మంది ఉంటే 10 మంది పరిచర్య చేసేవారుగా ఉండాలి. 10,000 பேர் இருந்தாங்கன்னா 1000 பேர் ஊழியக்காரர் இருக்கணும். 10,000 మంది ఉంటే 1000 మంది పరిచర్య చేసేవారు ఉండాలి. நம்ம சபையில 1,00,000 பேர் இருந்தாங்கன்னா 10,000 பேர் ஊழியம் செய்யணும். 1,00,000 మంది ఉంటే కనుక 10,000 మంది పరిచర్య చేసేవాళ్ళు. நம்ம సభలో 10 లక్షల பேர் இருந்தாங்கன்னா 1,00,000 பேர் ஊழியம் செய்யணும். 10 లక్షల మంది ఉంటే 1,00,000 మంది సేవ చేసేవారు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. அப்போ நீங்களும் நானும் வேலை செய்யணும். ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మన అందరం కలిసి ఏం చేయాలి? కలిసి గట్టిగా పని చేయాలి. யாருடைய வேலை செய்யணும்? ఎవరు పని చేయాలి? கர்த்தருடைய வேலையை செய்யணும். దేవుని పని మనం అందరం చేయాలి. எத்தனை பேர் செய்ய போறீங்க? ఎంతమంది దేవుని పని చేయాలనుకుంటున్నారు? அப்படியே எழுந்து நில்லுங்க பார்க்கலாம். అందరూ ఒకసారి లేచి నిలబడండి. అందరూ உங்களுக்கு ஒரு ఆశీర్వాదం కర్తర్ கொடுக்கும். మీ అందరి కోసం ఒక ఆశీర్వాదకరమైన ప్రార్థన చేయండి. யாரெல்லாம் கையை உயர்த்தீங்களோ அப்படியே உயர்த்துங்க பார்க்கலாம். అందరూ ఒకసారి చేతులు ఎవరైతే ఎత్తారో ఒకసారి ఎత్తండి. అందరికీ ఒక ముగింపు ప్రార్థన. அப்படியே கண்களை மூடி அப்படியே ஆண்டவரே க்ளோஸ் யுவர் ஐஸ். అందరూ కూడా కళ్ళు
మూసుకొని దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేద్దామా? இதயத்தை ஆண்டவருக்கு கொடுப்போம். దేవుని వైపు మనం తిరిగి మన உள்ளத்தை హృదయం அப்படியே దేవునికి உள்ளத்தை అప్పగిద్దాం. அப்படியே திறப்போம். మన హృదయాన్ని తెరుద్దాం. அப்படியே வாய் திறந்து கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணுவோம். నోరు తెరిచి ఒక్కసారి దేవుని మనం స్తుతిద్దాం. இப்போ ஒரு అభిషేకం உங்க மேல இறங்கும். దేవుని యొక్క అభిషేకం మీ మధ్యకు எத்தனை వచ్చిన பேர் అభిషేகம் பெறல? ఎంతమందికి అభిషేకం ఇంకా రాలేదు? எனக்கு అభిషేகம் வேணும்னு சொல்லி கேளுங்க. నాకు అభిషేకం కావాలి ప్రభు అని అడగండి. Lord, I want your anointing. నాయన నీ యొక్క అభిషేకం నాకు కావాలి ప్రభువా. எனக்கு உங்க అభిషేகம் வேணும் ஆண்டவரே. నీ యొక్క అభిషేకం నాకు కావాలి ప్రభువా. எனக்கு வேணும். నాకు కావాలి ప్రభువా. நான் வெறுமையா போக கூடாது. నేను ఎలా వచ్చినా వెళ్ళిపోకూడదు నాయన. நான் நிறைவாய் போகணும். నేను సంపూర్ణంగా నేను నింపబడి వెళ్ళాలి. அந்த நிறைவான வல்லமை இறங்கட்டப்பா. అటువంటి సంపూర్ణమైనటువంటి అభిషేకంతో அந்த நிறைவான வல்லமை இறங்கட்டும். మీకు మీ మధ్యకు దిగును గాక. అభిషేకం ఇறங்கட்டும். అభిషేకం మీ మధ్యకు దిగును గాక. ప్రసన్న ఇறங்கட்டும். దేవుని ప్రసన్నత దిగును గాక. హల్లెలూయా. 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 ఎల్ల వాయిల దర్ద కత్తర స్తోత్రం పడవు. ప్రార్థన చేసుకుందాం. ఓ రబా బాబా 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 శబది బరబల వరదన. దేవుని వేడుకుందాం. ఓ దేవ వల్లమ ఇறங்குவதாக. నీ యొక్క శక్తి నాకు దేవ ప్రసన్న ఇறங்குவதாக. దేవ అభిషేకం ఇறங்குவதாக. దేవ అగ్ని ఇறங்குவதாக. ఒవ్వొరుకుள்ள వల్లమ ఇறங்குவதாக. ప్రతి ఒక్కరిలో ఆయన யாரெல்லாம் விரும்புகிறார்களோ, ఎవరైతే யாரெல்லாம் விரும்புகிறார்களோ, ఎవరైతే ఆశపడుతున్నారో, யாரெல்லாம் ఎదురుபார்த்து கொண்டிருக்கிறார்களோ, ఎవరైతే ఎదురు చూస్తున్నారో அவர்கள் மீது వల్లమ ఇறங்கட்டும். వారి మీద దేవునికి శక్తి దిగును గాక. கர்த்தருடைய ஆவியானவர் என் மேல் இருக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. அவர் என்னை అభిషేகம் பண்ணினார். ఆయన మనల్ని అభిషేకించి ఉన్నాడు. அவர் என்னை அனுப்பி இருக்கிறார். ఆయనే నన్ను పంపి ఉన్నాడు. వల్లமை கிரியை செய்வதாக. దేవునికి ఆత్మ వల్లமை கிரியை செய்வதாக. కార్యం ఓ చేయు గాక. రబా బాబా బాబా శబది బలబర ఖరబదుర బంకరాదియానమా. ఓ thank you Lord, thank you Lord, thank you Lord. There is power, wonder working power in the blood of the Lamb. కరెక్ట్‌గా తడి. There is power, wonder working power in the precious blood of the Lamb. There is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. Send us the rain, Lord. Send us the rain, Lord. Send us the latter rain. Hallelujah. Send us the rain, Lord. Send us the rain, Lord. Send us the latter rain. There is power in the rain, Lord. Power in the rain, Lord. Power in the latter rain. Hallelujah. Power in the rain, Lord. Power in the rain, Lord. Power in the latter rain. There is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. There is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. வல்லமை உண்டே அற்புத வல்லமை இயேசுவின் இரத்தத்தால். வல்லமை உண்டே அற்புத வல்லமை ஆட்டுக்குட்டியின் இரத்தத்தினால். வல்லமை உண்டே அற்புத வல்லமை இயேசுவின் இரத்தத்தால். வல்லமை உண்டே அற்புத வல்லமை ஆட்டுக்குட்டியின் இரத்தத்தினால். There is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. Hallelujah, hallelujah, hallelujah. கர்த்தருடைய ஆவியானவர் எங்க உண்டோ அங்க விடுதலை உண்டு. ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ విడుదల ఉంటుంది. அவர் இருக்கிறார். ఆయన ఉన్నారు. அவர் இருக்கிறார். ఆయన ఉన్నారు. இருக்கிறவராகவே இருக்கிறார். ఆయన ఉన్నవాడుగానే ఉంటున్నాడు. உன்னோடு கூட இருக்கிறார். నీతోనే ఉంటున్నాడు ఆయన. உனக்குள்ள இருக்கிறார். నీలోనే ఉన్నాడు ఆయన. உன்னோடு கூட இருந்து செயல்படுகிறவராய் இருக்கிறார். నీలోనే ఉండి కార్యాలు చేస్తున్నాడు. அவரை மாத்திரம் మహిమపడుతుங்க. ఆయన మాత్రం మహిమపరచుతామా? கர்த்தர் உங்களை பயன்படுத்துவார். దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. நீ அவரை మహిమపడుతుம்போது, మీరు ఆయనను మహిమపరుస్తున్నప్పుడు அவர் உன்னை பயன்படுத்துவார். ఆయన మిమ్మల్ని వాడుకుంటాడు. கர்த்தர்
மாறாதவரா இருக்கிறார். ఆయన మార్పు లేనటువంటి వాడు. அவர் நம்ம மத்தியில் இருக்கிறார். ఆయన మన మధ్యలో ఉన్నాడు. அவர் అసైవాడి கொண்டிருக்கிறார். ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. అసైవాడి கொண்டிருக்கிறார். మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. నడుకமாக ఉలావిக் கொண்டிருக்கிறார். ఆయన మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. யாரெல்லாம் விரும்புகிறார்களோ அவர்களுக்குள்ளே அவர் வாசம் பண்ணுகிறார். ఎవరైతే ఆశపడతారో వారిలోనికి వస్తాడు ఆయన. யாரெல்லாம் இந்த வார்த்தையை ஏற்றுக்கொள்கிறாரோ அவர்களுக்குள்ளே அவர் கிரியை செய்கிறார். ఎవరైతే వాక్యాన్ని వింటారో అంగీకరిస్తారో వారిలోనికి వస్తాడు ఆయన. వల్లమ ఇరంగి கொண்டிருக்கிறது. ఆయన ఒక అభిషేకం ఇరంగి கொண்டிருக்கிறது. ఆయనకు అభిషేకం దిగుతూ ఉంది. நான் உங்களுக்கு ஜெபிக்க போகிறேன். మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. ஒவ்வொருவருக்கும் ஜெபிக்க போறேன். మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధముள்ள పితావే, పరిశుద్ధాత్మ దేవా, ஒவ்வொரு வாலிப தம்பி தங்கச்சிగా ஜெபிக்கிறேன். ఒక్కొక్క యవన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ஒவ்வொரு சிறுவர் சிறுமிக்காக ஜெபிக்கிறேன். ఒక్కొక్క చిన్నవాని కోసం ప్రార్థన చేస్తున్నాను. ஒவ்வொரு பெற்றோருக்காக ஜெபிக்கிறேன். ఒక్కొక్క తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వయసు சென்ற ஒவ்வொரு தாய்மார்களுக்காக ஜெபிக்கிறேன். తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ஒவ்வொரு சகோதர சகோதரிக்காக ஜெபிக்கிறேன். నా సహోదరుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ஒவ்வொருவரும் உமக்கென்று ஊழியம் செய்ய உதவி செய்யும். ప్రతి ఒక్కరు నాయన నీ కోసం బ్రతుకుదురుగాక, ஒவ்வொருவரையும் எடுத்து பயன்படுத்து. నీ కోసం ఉపయోగపడే వ్యక్తులుగా ఉందురుగాక. இந்த சபை ஆயிரமாயிரமாய் பெருகட்டும். ఈ యొక్క నాయన పరిచర్యను దీవించండి అయ్యా. లక్షకణకాన ఆత్మలు మనము తిరుమట్టు. అనేక మంది రక్షణ మార్గంలో నడిపించబడుదురుగాక. రాజ మందిరిలో కోడికణకాన జనங்கள் மனம் திரும்பி ரட்சிக்கப்பட உதவி செய்யும். ఈ రాజమండ్రిలో అనేక మంది రక్షణ పొందుదురుగాక. அனைத்து நபர்களும் ரட்சிக்கப்படணும். ప్రతి ఒక్కరు రక్షింపబడుదురు. ஒவ்வொரு அரசியல்வாதியும் மனம் திரும்பி ரட்சிக்கப்படணும். ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా రక్షింపబడుదురు. ஒவ்வொரு அரசாங்க அதிகாரிகள் மனம் திரும்பி ரட்சிக்கப்படணும். ప్రతి ఒక్క వ్యక్తులు కూడా దేవుళ్ళకి నడిపించబడుదురు. நாங்கள் வசிக்கிற இந்த பகுதியில் இருக்கிற அனைத்து மக்களும் மனம் திரும்பி ரட்சிக்கப்பட வேண்டும். మనం నివసిస్తున్న ప్రతి పరిస్థితులలో ప్రతి ఒక్కరు రక్షింపబడుదురుగాక. జనங்கள் கூட்டம் கூட்டமாய் திரள் திரளாய் மந்தை மந்தையாய் சார சாரையாய் வர வேண்டும். అనేక మంది గుంపులు గుంపులుగా దేవుని వైపు తిరుగుదురుగాక. இந்த ஊழியம் கட்டப்படணும். ఈ యొక్క పరిచర్యను కట్టించండి అయ్యా. இந்த ஊழியத்தில் நீர் வெளிப்படணும். ఈ యొక్క పరిచర్యలో ప్రభు మీకు వెలుగును ప్రకాశింపనీయండి. இந்த நம்பிக்கை திருச்சபையிலே தேவனுடைய வல்லமை இறங்க வேண்டும். ఈ యొక్క నిరీక్షణ దేవాలయంలో నీ యొక్క ఆత్మ దిగునుగాక. ஒரு பெரிய மாற்றத்தை தரும். ఒక మంచి అద్భుతమైన మార్పును దయచేయండి. கர்த்தர் நடத்தும். అయ్యా మీరు నడిపిస్తారు. యేసువిன் నామத்தில் பிதாவே. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.